వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పొలిటికల్ స్టెప్స్ పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విషయంలో తన వైఖరి మార్చుకుంటున్నారు. గతంలో జనసేనాని దూషించిన నోటితోనే ఇప్పుడు పొగుడుతూ తెలివిగా మాట్లాడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పవన్ పై ఇష్టానుసారంగా విమర్శలు చేసి ముందు వెనుక ఆలోచించకుండా వ్యక్తిగత జీవితంపైన నిందలు మోపారు. పవర్ పోయిన తర్వాత ప్రస్తుతం క్లవర్గా కవర్ చేస్తున్నారు. డిప్యూటీ సీఎంపై ఎనలేని ప్రేమ అభిమానాలను కురిపిస్తున్నారు. ఈ అమర ప్రేమకు కారణమేంటి? మాజీ మంత్రి పార్టీ మారే అవకాశం ఉందా? ఫ్యాన్ పార్టీకి ఫ్యూచర్ లేదని భావించి జనసేనలో జాయిన్ అయ్యేందుకు ముందుగానే కర్చీఫ్ వేస్తున్నారా? నాడు తెగడ్తలు నేడు పొగడ్తలకు కారణం అదేనా? వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పాలిటిక్స్ లో పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం అనకాపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఫ్యాన్ పార్టీ అధ్యక్షుడు జగన్ కు వీర విధేయుడు, నమ్మిన బంటుగా వ్యవహరించిన అమర్నాథ్ గతంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ను తిట్టిన నోటితోనే ఇప్పుడు పొగుడుతున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పై ఈ మధ్య తెగ ప్రేమ ఒలకబోస్తున్నారు. గతంలో పవన్ తో ఫోటో తీసుకుని ఒక అభిమానిగా ఎంతో సంబరపడిపోయారు. అయితే మంత్రి అయిన తర్వాత ఆ ఫోటోపై వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. పవన్ తో తాను ఫోటో దిగలేదని, జనసేనానే తనతో ఫోటో తీసుకున్నారని చేసిన వ్యాఖ్యలు మెగా ఫ్యామిలీతో పాటు జన సైనికులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. ఫ్యాన్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు ఈ మాజీ మంత్రికి తత్వం బోధపడింది. గతంలో పవన్ పై తాను చేసిన వ్యాఖ్యలకు లోలోపల మథన పడుతున్నారని గుడివాడ సన్నిహితులు గుసగుసలాడుతున్నారు. అందుకే ఇప్పుడు ఏ చిన్న అవకాశం దొరికినా పవన్ కళ్యాణ్ పై ప్రేమను చూపిస్తున్నారని అంటున్నారు. గతంలో జగన్ కళ్లల్లో ఆనందం చూడాలని నిరంతరం తపన పడేవారు. దీంతో ముందు వెనక చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అప్పటి ప్రతిపక్ష నేతలపై ఇష్టానుసారంగా నోరు పారేసుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేయాల్సి వచ్చినప్పుడు ఫ్యాన్ పార్టీ హైకమాండ్ ముందుగా గుడివాడనే రంగంలోకి దించేది. పవన్ పై ఒక రేంజ్ లో రెచ్చిపోయి విమర్శించేవారు. ఒక్కొక్కసారి అయితే పవన్ వ్యక్తిగత జీవితంపై దారుణమైన వ్యాఖ్యలు చేసేవారు. దత్తపుత్రుడు, 3 పెళ్లిళ్లు అంటూ విమర్శించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన గాజువాక, భీమవరంలో ఓడిపోయారని ర్యాగింగ్ చేసేవారు. పవన్ సినిమాల్లో హీరో అయితే కావచ్చు, కానీ రాజకీయాల్లో మాత్రం జగన్ ముందు జీరో అంటూ చులకనగా మాట్లాడేవారు. తన మాటల చాతుర్యంతో పవన్ ను తిట్టి అధినేత జగన్ దగ్గర మంచి మార్కులు కొట్టేసేవారు. గత ఎన్నికల్లో గాజువాక నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు చేతిలోనే ఘోరాతి ఘోరంగా ఓడిపోయారు. తమ హీరోని ఇష్టానుసారంగా దూషించారు అనే కోపంతో పవన్ కళ్యాణ్ అభిమానులు, జన సైనికులు, కూటమి నేతలతో కసిగా పనిచేసి అమర్నాథ్ చిత్తుగా ఓడించి పగ తీర్చుకున్నారు. అటువంటి అమర్నాథ్ ఇప్పుడు మళ్లీ కూటమికి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఇటీవల అన్నదాత సుఖీభవ పేపర్ యాడ్ లో పవన్ కళ్యాణ్ ఫోటో లేదని గుడివాడ అమర్నాథ్ తొలుత ఎంతో కలత చెందారు. అయితే వాణిజ్య ప్రకటనలో సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీ ఫోటో పెద్దదిగా ఉందని, పవన్ కళ్యాణ్ ఫోటో చిన్నదిగా వేశారని కంటతడి పెట్టుకున్నంత పనిచేశారు. ఉప ముఖ్యమంత్రి ఫోటోను కింద పెట్టేశారని ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన యాడ్ను చూపించి ఆవేదన వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా సింగపూర్ పర్యటనకు డిప్యూటీ సీఎం ఎందుకు తీసుకెళ్లలేదని ముఖ్యమంత్రి చంద్రబాబును, మంత్రి లోకేష్ ని బహిరంగంగానే ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ఒక్కరోజైనా సింగపూర్, దావోస్ తీసుకెళ్లారా అని నిలదీశారు. జగన్ పై కంటే పవన్ కళ్యాణ్ మీద అమర్నాథ్ అపరిమితమైన ప్రేమను ఎందుకు కురిపిస్తున్నారో అర్థం కాక విశాఖలో ఫ్యాన్ పార్టీ కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. ఈ మాజీ మంత్రి హఠాత్తుగా ఏపీ డిప్యూటీ సీఎంపై ప్రదర్శిస్తున్న అభిమానంపై విశాఖలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వైసీపీ పాలనలో జరిగిన కుంభకోణాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. చోటామోటా నేతలతో పాటు కీలక లీడర్లు, మాజీ అధికారులు అరెస్టు అయ్యారు. దీంతో జగన్ కి రోజురోజుకి జనాదరణ తగ్గడం, వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందో రాదో అనే బెంగ గుడివాడ అమర్నాథ్ లో ఉంది.
అందుకే ఎందుకైనా మంచిదని పవన్ కళ్యాణ్ ను పొగిడి గ్లాస్ పార్టీలో కర్చీఫ్ వేసుకుంటున్నారు అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఫ్యూచర్ లో ఫ్యాన్ పార్టీకి మనుగడ కష్టమైనప్పుడు గ్లాస్ పార్టీలో జంప్ అవ్వడానికి ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారని విశాఖలో జోరుగా ప్రచారం జరుగుతోంది. మచ్చిక చేసుకునేందుకే పవన్ కళ్యాణ్ పై అమర్నాథ్ ఆకస్మికంగా ఇంతటి ప్రేమను ఒలకబోస్తున్నారని అంటున్నారు. పేపర్ యాడ్ లో ఉప ముఖ్యమంత్రి ఫోటోను చిన్నదిగా వేసినా, సింగపూర్ పర్యటనకు తీసుకువెళ్లకపోయినా ప్రశ్నించాల్సింది జనసేన నేతలు లేదా పార్టీ కార్యకర్తలు. కానీ ఈ మాజీ మంత్రి వారందరికంటే ముందుగానే ప్రశ్నించడం, ఆవేదన వ్యక్తం చేయడం అనుమానాలకు తావిస్తోంది. గుడివాడ అమర్నాథ్ టీడీపీ నుంచే రాజకీయ అరంగేట్రం చేశారు. జీవీఎంసీలో తెలుగుదేశం కార్పొరేటర్గా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత వైసీపీలో చేరి మంత్రయ్యారు. తన రాజకీయ భవిష్యత్తు కోసం గుడివాడ పార్టీ మారితే తప్పేంటి అన్నది కొందరి వాదన. అయితే ఈ మాజీ మంత్రి జనసేనలో జాయిన్ అవుతారన్న ప్రచారాన్ని అనుచరులు తోసిపుచ్చారు. అమర్నాథ్ వైసీపీ అధ్యక్షుడు జగన్ కు వీరాభిమాని అని, ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారరని ఘంటాపథంగా చెప్తున్నారు. అయితే జనసేనానిపై గుడివాడ అమర్నాథ్ ఎందుకింత ప్రేమాభిమానాలు కురిపిస్తున్నారో ఈ మాజీ మంత్రి మాత్రమే సమాధానం చెప్పగలరు. అంతవరకు ఈ ప్రచారం ఆగేటట్లు లేదు.